ఏంది ఇంత ఎరువు నేను ఒక్కనే చల్లాలా? నేను ఎంత చల్లేలోపు నన్ను ఇంకో 4 మోయాల్సి వస్తుంది. ఈ పశువులు పేడ చేస్తున్నా కానీ ఇప్పుడు అంతా కెమికల్ ఎరువు వాడుతున్నారు అందరూ. పేడ అనుకో ఇంత చల్లితే దిగుబడి వచ్చింది, అదే కెమికల్ ఎరువులు అనుకో ఇంతే చల్లితే దిగుబడి ఎక్కువ వచ్చింది. అదే అమ్మా మళ్ళీ ఎందుకులే పాపం, ఫెర్టిలైజర్స్ వద్దులే. మనం పశువు పేడ చల్లితే నీరు బాగా పొలంకి సారవంతమైన భూమి ఉంటుంది, మనకు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇంకెందుకులే స్టార్ట్ చేద్దాం. ఈ బొచ్చులేందో ఈ పారలేందో. తిమోతి కానీ ఆఫ్రిది కానీ పిలిస్తే పోదు, వాళ్ళేం వాలీబాల్కి డిసైడ్ అయ్యారు. ఐడియా, పాదం పార, కరెక్ట్ ఐడియా వచ్చింది. 20 రూపీస్ పోయినా పర్వాలేదురా, వాలీబాల్ టోర్నమెంట్ నేనే వేస్తా. ఇక్కడ 20 రూపాయలకి వాలీబాల్ టోర్నమెంట్ పెడతారా నీకు? 20 రూపీస్ కానీ పెట్టలేనా మామా? మచ్చా ఏందిరా మచ్చా? పోయిందిరా. పోయిందా? ఎంత పోయింది? అందుకే బెట్టింగ్ లో పెట్టేద్దాం. బెట్టింగ్లే కాదురా, బెట్టింగ్ నా 2 రోజులు అయిందిరా. అరే మా ఓడి పుట్టినరోజు అని చెప్పి చేంజ్ చేసి మెల్ల వేసారా. వాడు ఆడ తిరిగి ఆడ బాగొట్టారు. ఇంటి మొత్తం ఎత్తుకోవచ్చు గాడా? ఎత్తుకుదాం అనుకున్నారా? మా అమ్మ లోపు ఇండ్లు కసు ఊడ్చి అదంతా తీసుకుపోయి ఎరువు దెబ్బలో పోసిందిరా మచ్చా. ఎత్తేటప్పుడు చూసిందా? మళ్ళా ఎత్తుదాం అనుకున్నారు దెబ్బలో. మా నాన్న అదంతా తీసుకెళ్లి టాటర్తో చేలో పోసి ఇచ్చారు మొత్తం. ఎత్తేటప్పుడు చూసిందా? ఆ దిబ్బేమిటే మా అయ్యే పోసారా అంటారా? పోదాం పండ్రా. ఉండదు, వేస్ట్. ఎందుకుంటది? వేస్టేగా. వదిలేసేది కాదురా, ఒక చెవురి బంగారం రా. 40-50 ఏళ్ళు రూపాయలు ఎప్పుడు అమ్ముకున్నా గానీ ఇంకా వేస్ట్. పైన వేస్ట్. డబ్బులు కూడా ఉండవు. ఎతికేది పాపం రావాడు. పాపం. వేరే మచ్చా ఇంటికి వెళ్ళిపోతున్నారా? చెత్త డబ్బాలన్నీ ఎత్తుకన్నా, దిబ్బలన్నీ ఎత్తుకన్నా. పాపం అన్న. పాపం రావాడు మొత్తం ఇది. పో మామ, తొందరగా పో. మచ్చా అది ఎంత కష్టపడో చేశారో వచ్చేవరి బంగారా మచ్చా. పో మామ, తొందరగా పో. మచ్చా నా ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టు. ఈ బంగారం మొత్తం నాకే దొరకాల. దొరకపోయా 90 ఏళ్ళు. వాడికి దొరికిందంటే నాకు ఈడు ఏం చేద్దాం, ఒక ఐడియా, ఒక పని చేద్దాం. దొరికింది రా, నీ అక్క దొరికింది. చెప్తారా